హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. సో మనం ఈ రోజు నుంచి కొత్త సబ్జెక్ట్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో ఆ సబ్జెక్ట్ వచ్చేసి మోడ్రన్ ఇండియన్ హిస్టరీ. సో మనం ఆల్రెడీ ఇండియన్ పాలిటీ పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది, ఏపీ బైఫర్కేషన్ పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే మోడ్రన్ ఇండియన్ హిస్టరీ. సో ఈ యొక్క మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది మనం పూర్తిగా ఏపీపీఎస్సి సిలబస్లో ఏదైతే ఉందో సో అది మనం గ్రూప్ 1 అయినా కానివ్వండి, గ్రూప్ 2 అయినా కానివ్వండి అండ్ గ్రూప్ 3 అయినా కానివ్వండి, సో పూర్తిగా సిలబస్ అనేది మనం కవర్ చేయబోతున్నాం. సో ఈ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ మొత్తం క్లాస్ అన్నీ కూడా మీకు డిజిటలైజ్ చేసి అందించబడుతున్నాయి. అంటే మీరు ఏదైతే టాపిక్ అనేది మీరు చదువుతూ ఉన్నారో ఆ టాపిక్ అంతా కూడా విత్ పిక్చర్స్ రూపంలో మనము పొందుపరిచి క్లాస్ అనేవి చెప్తున్నాము. సో ఇలా పిక్చరైజ్ చేసి మీకు మోడ్రన్ ఇండియన్ హిస్టరీ అనేది అందించడం వల్ల మీకు స్టోరీ అనేది ఈజీగా గుర్తుంటుంది. సో ఈ స్టోరీ అనేది ఈజీగా గుర్తున్నప్పుడు దాంట్లో ఉన్న నేమ్స్ కానీ, సో దాంట్లో ఉన్న ఇయర్స్ కానీ మీరు సింపుల్గా గుర్తు పెట్టుకోగలరు. సో ఇలా గుర్తున్నప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో మీకు ఆ క్వశ్చన్ అనేది వచ్చినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయడానికి గల ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా మనం పిక్చరైజ్ చేసుకొని చదువుకోవడం వల్ల ప్రతి ఒక్క టాపిక్ కూడా సింపుల్గా అర్థమవుతుంది అండ్ స్టోరీ బాగా గుర్తుంటుంది. అండ్ మీకు ఏదైతే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంటో అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే మీరు మెయిన్గా చదవాల్సింది డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి అండ్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయి, సో ఎందువలన జరిగాయి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మీకు స్టోరీ అనేది బాగా తెలియాలి, ఆ స్టోరీలో ఉన్న పాయింట్స్ అనేవి మీరు నోట్ చేసుకోవాలి. అందుకే ఇవన్నీ నేను పిక్చరైజ్ చేసి అండ్ ఆ పిక్చర్కి తగ్గట్టు సో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయో అవన్నీ కూడా మీకు నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మోడ్రన్ ఇండియన్ హిస్టరీ సిరీస్లో. సో ఇది అందరూ కూడా జాగ్రత్తగా విని ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకుంటారు అని నేను ఆశిస్తూ ఈ క్లాస్ అనేది నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో ఈ ఫస్ట్ క్లాస్లో మనము ఇంట్రడక్షన్ గురించి మనం తెలుసుకుందాం. సో మోడ్రన్ ఇండియన్ హిస్టరీలో మనకి ఏ సిలబస్ ఉంది, యాజ్ పర్ గ్రూప్ 1 ఏ సిలబస్ ఉంది, గ్రూప్ 2 ఏ సిలబస్ ఉంది అండ్ గ్రూప్ 3 ఏ సిలబస్ ఉంది అండ్ వీటిల్లో కంటెంట్స్ ఏంటి, సో మనం ఏం చదవాలి, సో ఇవన్నీ కూడా మీకు ఒక పూర్తి క్లారిఫికేషన్ అనేది ఇచ్చేస్తాను మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి. సో లేట్ చేయకుండా మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసుకుంటే సో మనకి సిలబస్ యాజ్ పర్ గ్రూప్ 1. సో మీరు ఒక్కసారి గ్రూప్ 1 సిలబస్ని గమనించినట్టయితే సో గ్రూప్ 1లో మనకి హిస్టరీ అనేది 3 విభాగాలుగా ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది అండ్ మీడివల్ హిస్టరీ ఉంటుంది అండ్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ అనేది ఉంటుంది. సో ఈ గ్రూప్ 1లో మోడ్రన్ ఇండియన్ హిస్టరీ అనేది కూడా సిలబస్లో ఉండడం జరిగింది. సో ఆ సిలబస్ వచ్చేసి 4, 5, 6 పాయింట్స్ మనకి మెన్షన్ చేయడం జరిగింది గ్రూప్ 1లో. సో ఇక్కడ చూసుకుంటే యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ మనం చదవాల్సి ఉంటుంది. సో యూరోపియన్స్ ఎవరెవరు మన ఇండియాకు వచ్చారో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్పెషల్ రిఫరెన్స్ టు ద బెంగాల్, బొంబాయి, మద్రాస్, మైసూర్, ఆంధ్ర అండ్ నిజాం. సో వీళ్ళు మన ఇండియాకు వచ్చినప్పుడు కొన్ని వార్స్ అనేవి జరగడం జరిగింది. ఆంగ్లో మైసూర్ వార్స్ కావచ్చు, ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది యాజ్ పర్ ద గ్రూప్ 1 సిలబస్. అండ్ గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్. సో గవర్నర్ జనరల్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో అండ్ వైస్రాయ్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. సో వీళ్ళ గురించి మనం చూద్దాము క్లాసెస్లో. సో వీళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇండియా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ 1857. సో మనం సిపాయ్ రివాల్ట్ అనే పేరు మీరు వినే ఉంటారు. సో సిపాయ్ రివాల్ట్ అనేది 1857లో జరిగింది. సో దాన్నే మనం ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటాము. సో దీని గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎందుకు జరిగింది, కాజెస్ ఏంటి, సబ్సీక్వెన్సెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అండ్ అగైన్ రిలీజియస్ అండ్ సోషల్ రీఫార్మ్ మూమెంట్స్ ఇన్ 19th century ఇన్ ఇండియా. సో రిలీజియస్ అండ్ సోషల్ రీఫార్మ్ మూమెంట్స్ అనేవి మనకు కొన్ని జరగడం జరిగింది. సో ఏవైతే ఈ అన్టచబిలిటీస్ కానీ, సో ఏవైతే మూఢనమ్మకాలు ఉండేటివో సో వాటిని నిర్మూలించడానికి కొన్ని మూమెంట్స్ అయితే జరగడం జరిగింది. సో వాటి గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది, ఏ మూమెంట్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ సోషియో రిలీజియస్ అండ్
రీఫార్మ్ మూమెంట్స్లో మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం మహాత్మా గాంధీ గురించి, అతని థాట్స్, ప్రిన్సిపల్స్ అండ్ ఫిలాసఫీ ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ సత్యాగ్రహాలు చేయడం జరిగింది, సో అవి తెలుసుకోవాలి మనము. అండ్ రోల్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క రోల్ ఏంటి, అండ్ సుభాష్ చంద్రబోస్ ఇన్ ఫ్రీడమ్ మూమెంట్. సో ఫ్రీడమ్ మూమెంట్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అని మనకు టాపిక్ ఉంటుంది. సో ఆ టాపిక్లో ఇవన్నీ కూడా మనకు కవర్ అయిపోతాయి. సో వాటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క లైఫ్, అతని కాంట్రిబ్యూషన్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, సో వీటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా అనేది ఏ విధంగా ఉంది, అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో స్టేట్స్ యొక్క రీఆర్గనైజేషన్ అనేది చేయడం జరిగింది ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్. సో వీటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది యాజ్ పర్ గ్రూప్ 1 సిలబస్. సో గ్రూప్ 1లో వీటికి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తిగా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఏ టాపిక్స్ అనేవి మనం చదవాలి అని చెప్పేసి. సో అందుకే యాజ్ పర్ గ్రూప్ 1 సిలబస్ మనం ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనము యాజ్ పర్ గ్రూప్ 2 సిలబస్ ఏముందో మనం చూద్దాం ఒక్కసారి. సో యాజ్ పర్ గ్రూప్ 2 తీసుకుంటే మన సిలబస్ ఓన్లీ 1 లైన్లో ఉంటుంది. సో ఇక్కడ సోషల్, ఎకనామిక్, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ. సో మోడ్రన్ ఇండియన్ హిస్టరీలో మనకి ఏదైతే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఉందో అక్కడి నుంచి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇది నేషనల్ ఇండియన్ మూమెంట్ అనేది ఏదైతే ఉందో ఆ టాపిక్ అనేది మనకు మెయిన్గా చదువుకోవాలి. సో అక్కడి నుంచి ఎక్కువగా మేజర్ క్వశ్చన్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది గ్రూప్ 2లో. సో ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది గుర్తుపెట్టుకోండి గ్రూప్ 2లో, అది మనం ఎక్కువగా చదవాలి. అండ్ నెక్స్ట్ యాజ్ పర్ గ్రూప్ 3 సిలబస్. సో గ్రూప్ 3లో మనకి సింపుల్గా 1 లైన్ ఇవ్వడం జరిగింది జనరల్ స్టడీస్లో. సో చూసుకుంటే హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఇండియా విత్ ఎంఫసిస్ అపాన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో ఇక్కడ చూసుకుంటే గ్రూప్ 2లో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అని డైరెక్ట్గా ఇచ్చేసి దాంట్లో ఇండియన్ నేషనల్ మూమెంట్ ఒక్కటి మనకి చదువుకోమని చెప్తున్నారు. అంటే గ్రూప్ 3 చూసుకుంటే ఇండియన్ నేషనల్ మూమెంట్ దగ్గర మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క సిలబస్ యాజ్ పర్ ఏపీపీఎస్సి మెన్షన్ చేసిన సిలబస్ ఇది. సో మనం ఇప్పుడు మన యొక్క కంటెంట్స్ ఏంటి, సో మనం సిలబస్ అంతా చూసాము. సో దీంట్లో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 చూసుకుంటే బేసికల్గా సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ మనం చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది బాగా చదువుకోవాలి. అండ్ గ్రూప్ 1 చూసుకుంటే మనం ఫస్ట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు మనం ప్రతి ఒక్కటి కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం కంటెంట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కంటెంట్స్లో మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో యూరోపియన్స్ యొక్క రాక, సో యూరోపియన్స్ రావడంతో మోడ్రన్ ఇండియన్ హిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ చూసుకుంటే పోర్చుగీల్స్ వచ్చారు ద ఫస్ట్ టైం, సెకండ్ డచ్ వాళ్ళు వచ్చారు, థర్డ్ బ్రిటిషర్స్ రావడం జరిగింది, ఫోర్త్ డానిష్ వాళ్ళు రావడం జరిగింది, అండ్ ఫిఫ్త్ ఫ్రెంచ్ వాళ్ళు రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే పోర్చుగీల్స్ వాళ్ళు 1498లో రావడం జరిగింది. సో ఇక్కడే మనకి మోడ్రన్ ఇండియన్ హిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో బేసికల్గా మోడ్రన్ ఇండియన్ హిస్టరీ అనేది 1498 నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో 1498లో ఫస్ట్ వచ్చింది యూరోపియన్స్లో పోర్చుగీల్స్ వాళ్ళు వచ్చారు. దట్ ఈజ్ 1498లో వచ్చి 1961లో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఇండియాకి ధాన్యాల కోసం రావడం జరిగింది. సో ఆ ధాన్యాలని తీసుకెళ్ళి వాళ్ళు బిజినెస్ చేయడం కోసం మన ఇండియాని వెతుక్కుంటూ రావడం జరిగింది. సో వీటన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క చాప్టర్ మనం చర్చించుకుందాం. సో ఫస్ట్ ఇది మనకి ఓన్లీ ద సిలబస్ని మీరు అండర్స్టాండ్ చేసుకోండి. సో వన్స్ మీకు సిలబస్ అండర్స్టాండ్ అయిన తర్వాత మీకు మోడ్రన్ ఇండియన్ హిస్టరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా కలుగుతుంది. అప్పుడు మీరు ప్రతి ఒక్క టాపిక్ని మీరు బాగా చదువుకోవడానికి ట్రై చేస్తారు. సో ఫస్ట్ పోర్చుగీల్స్ వచ్చారు అండ్ సెకండ్ వచ్చింది డచ్ వాళ్ళు. సో ఇక్కడ చూసుకుంటే 1605లో డచ్ వాళ్ళు వచ్చారు అండ్ 1759లో డచ్ వాళ్ళు ఇండియాని వదిలి వెళ్ళిపోయారు. సో ఇక్కడ చూసుకుంటే సెకండ్ వచ్చింది డచ్ వాళ్ళు అండ్ ఫస్ట్ వెళ్ళింది కూడా డచ్ వాళ్ళు. సో ఫస్ట్ డచ్ వాళ్ళే ఇండియాని వదిలి వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ ద బ్రిటిషర్స్.
సో థర్డ్ మన బ్రిటిషర్స్ వచ్చారు. సో బ్రిటిషర్సే మన ఇండియాని ఎక్కువగా పరిపాలించారు అండ్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించారు. ఇది మనందరికీ కూడా తెలుసు. మనకి స్వాతంత్రం వచ్చింది కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచే. సో ఇది మనం చూసుకుంటే ద బ్రిటిష్ 1608లో ఎంటర్ అయ్యారు ఇండియాకి అండ్ 1947 వెన్ మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని వదిలి వెళ్ళిపోయారు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డానిష్. సో ఈ డానిష్ వాళ్ళు 1620లో వచ్చారు అండ్ 1845లోనే వెళ్ళిపోవడం జరిగింది. సో సెకండ్ మన ఇండియాని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు డానిష్ వాళ్ళు. అండ్ ఫిఫ్త్ మన ఇండియాకి వచ్చింది ద ఫ్రెంచ్ వాళ్ళు. సో ఫ్రెంచ్ వాళ్ళు 1665లో వచ్చారు ఇండియాకి అండ్ 1955లోనే వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ ఇండియాకి వచ్చారు అండ్ లాస్ట్ ఇండియా నుంచి వెళ్ళారు. 1961 లాస్ట్లో పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళడం జరిగింది అండ్ ఫస్ట్లో పోర్చుగీస్ వాళ్ళు రావడం జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో వీళ్ళు ఏమేం చేశారు, సో ఏ బిజినెస్ చేశారు, సో వీళ్ళ మధ్యలో ఏమేం జరిగింది, సో ప్రతి ఒక్కటి కూడా మనం చర్చించుకుందాం రానున్న క్లాసెస్లో. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ద సెకండ్ టాపిక్ వచ్చేసి ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అంటాం మనం. సో వీటినే మనం కార్నాటిక్ వార్స్ అని కూడా అంటాం. సో వీటిని మనము ఎందుకు ఈ ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అనేవి జరిగాయి అంటే, సో ఎప్పుడైతే ఈ యూరోపియన్స్ అందరూ కూడా మన ఇండియాకి రావడం స్టార్ట్ చేశారో, సో ఎప్పుడైతే ఇండియాలో ధాన్యాలు ఉన్నాయి అని వాళ్ళకి తెలిసిందో, సో పోటీ అనేది పెరిగిపోయింది. సో ఇలా పోటీ అనేది పెరిగిపోయినప్పుడు ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం వీళ్ళ మధ్య వార్స్ అనేవి జరగడం జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళకి అండ్ ఫ్రెంచ్ వాళ్ళ మధ్య కొన్ని వార్స్ అనేవి జరిగాయి. సో దీంట్లో మనం ఈ వార్స్ గురించి మనం చర్చించుకోవాలి. సో దీన్నే మనం కార్నాటిక్ వార్స్ అని అంటాం. సో ఫస్ట్ కార్నాటిక్ వార్, సెకండ్ కార్నాటిక్ వార్ అండ్ థర్డ్ కార్నాటిక్ వార్ అంటాం వీటిని బేసికల్గా. సో ఈ యొక్క వార్స్లో ట్రీటీస్ అనేవి జరుగుతాయి, అంటే ఒప్పందాలు అనేవి జరిగి ఆ వార్ అనేది ముగిస్తుంది. సో ఈ ట్రీటీ అనేది జరిగినప్పుడు సో ఫస్ట్ ట్రీటీ వచ్చేసి ఆయిలా చాపల్ ట్రీట్. ఇది వచ్చేసి 1746 నుంచి 1748 వరకు జరిగింది ఈ యొక్క ఫస్ట్ కార్నాటిక్ వార్. సో దీంట్లో ట్రీటీ వచ్చేసి ఆయిలా చాపల్ ట్రీటీ అనేది మనకు జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్రీటీ ఆఫ్ పాండిచెరీ. సో ఇది వచ్చేసి సెకండ్ కార్నాటిక్ వార్ అంటాం మనము. ఇది మనకి 1749 నుంచి 1754 వరకు మనకి జరగడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ కార్నాటిక్ వార్ అంటాం మనము ట్రీటీ ఆఫ్ ప్యారిస్. సో ఇది వచ్చేసి మనకి 1756 నుంచి 1763 వరకు మనకి జరగడం జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సెకండ్ టాపిక్ వచ్చేసి ఆంగ్లో ఫ్రెంచ్ వార్ ఆర్ కార్నాటిక్ వార్స్ అని మనం అంటాం. సో ఇవన్నీ కూడా మీ మైండ్లో ఉండాలి. సో సిలబస్ అనేది ఎప్పటికైనా సరే ఏ టాపిక్ మనం చదివినా కూడా సిలబస్ మైండ్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ అనేది మనకి ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా మనకి అర్థమవుతుంది. సో అందుకే సిలబస్ అనేది నేను ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. సో మనం సెకండ్ పాయింట్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ గురించి చూసాము. సో ఇది వచ్చేసి థర్డ్ పాయింట్ ఆంగ్లో మైసూర్ వార్స్. సో దీంట్లో కూడా మనకి వీటిని ఏమంటాము అంటే ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ అంటాం, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అంటాం, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అంటాం అండ్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ అంటాం. సో ఈ యొక్క ఆంగ్లో మైసూర్ వార్స్ వచ్చేసి సో మన యొక్క ఇండియాలో పరిపాలించే రాజులు అండ్ బ్రిటిష్ వాళ్ళు, సో వీళ్ళ మధ్య జరిగింది. సో హైదర్ అలీ అనే వ్యక్తి ఉండేవాడు. సో అతనికి అండ్ బ్రిటిష్ వాళ్ళకి పడక ఈ యొక్క ఆంగ్లో మైసూర్ వార్స్ అనేవి జరగడం జరిగింది. సో ఈ స్టోరీ అంతా మనము రానున్న క్లాస్లో మనం చర్చించుకుందాము. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది మనకి 1766 నుంచి 1769 వరకు జరగడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ట్రీటీ ఆఫ్ మద్రాస్. సో మద్రాస్ యొక్క ఒప్పందం ట్రీటీ అనేది జరగడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ వచ్చేసి 1780 నుంచి 1784 వరకు జరగడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ట్రీటీ ఆఫ్ మ్యాంగళూర్. అండ్ థర్డ్ మైసూర్ వార్ వచ్చేసి 1790 నుంచి 1792 వరకు జరగడం జరిగింది. ఇది వచ్చేసి ట్రీటీ ఆఫ్ సేరింగపట్నం. అండ్ ఫోర్త్ మైసూర్ వార్ వచ్చేసి 1798 నుంచి 1799 వరకు జరిగింది. సో దీంట్లో నో ట్రీటీ, సో ట్రీటీ అనేది మనకి జరగలేదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మనకి థర్డ్ పాయింట్ ఆంగ్లో మైసూర్ వార్స్. అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే సో ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి
1857 సిపాయిస్ రివాల్ట్. సో వీటినే మనం సిపాయి మ్యూటినీ అంటాం. సో దీన్నే మనము ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటాం. సో మన సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ సోల్జర్స్ అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి తిరుగుబాటు పడ్డారు. సో ఇది చాలా భారీ ఎత్తున జరిగింది. సో చాలామంది సిపాయిస్ చనిపోవడం జరిగింది. ఇది బేసికల్గా మీరట్లో స్టార్ట్ అయ్యింది. సో వీటన్నిటి గురించి మనం చర్చించుకుందాం. వీటి యొక్క కాజెస్ ఏంటి, బేసికల్గా సిగ్నిఫికెన్స్ ఏంటి, సో ఎట్ లాస్ట్ రిజల్ట్ ఏమైంది. సో లాస్ట్ మనం ఓడిపోవడం జరిగింది 1857 సిపాయి రివాల్ట్లో. సో ఇది చాలా భారీ ఎత్తున ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం జరిగిన ఫస్ట్ వార్ అన్నమాట. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. 1857 సిపాయి రివాల్ట్ ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ కూడా వీటి నుంచి రావడం జరుగుతుంది. సో మనం ఇన్ డీటెయిల్డ్గా కూడా దీన్ని మనం కవర్ చేసుకుందాం ఫ్యూచర్ క్లాసెస్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 5th పాయింట్ వచ్చేసి మనకి సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ అనేవి జరగడం జరిగింది. సో ఇవి ఎందుకు జరిగాయి అంటే మూఢనమ్మకాలు అనేవి అప్పట్లో చాలా ఎక్కువ ఉండేవి. సో ఈ మూఢనమ్మకాలని తగ్గించడానికి సో అవేకనింగ్ మూమెంట్స్ అని కూడా అంటాం, మనము రీబర్త్ మూమెంట్స్ అని కూడా అంటాం, అండ్ రీఫార్మ్ మూమెంట్స్ అని కూడా అంటాం. అంటే మేలు కొలపాలి అన్నమాట. సో ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా మూఢనమ్మకాలతో ఇంకిపోయి ఉన్నారు. సో ఈ మూఢనమ్మకాలు అనేవి అబాలిష్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మూమెంట్స్ అన్నీ కూడా జరగడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే సతీ సహగమనం బై ఎగ్జాంపుల్, అంటే భర్త చనిపోతే భార్యని కూడా మంటల్లోకి వేస్తారు. సో దీన్నే సతీ సహగమనం మూమెంట్ అంటారు. సో దీన్ని రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి మనకి అబాలిష్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం బేసికల్గా గుర్తుపెట్టుకోవాల్సింది సో ఏ సంఘటనలు జరిగాయి అండ్ ఆ సంఘటనల్ని ఎవరెవరు అబాలిష్ చేశారు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ అన్టచబిలిటీ, అంటరానితనం కూడా ఉండేది. సో ఇది ఎవరు సో ఇది ఏ విధంగా జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్లో మనకు ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే సతీ సిస్టమ్ అనేది మనకు ఉంది దీంట్లో, అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ మ్యారేజెస్, సో చిన్నపిల్లలకి మ్యారేజెస్ చేసేవాళ్ళు, అండ్ దేవదాసి సిస్టమ్స్ ఉండేవి, అండ్ పాలిగమీ సిస్టమ్స్, అంటే ఒక్కడే వ్యక్తికి చాలామంది భార్యలు ఉండేవాళ్ళు. సో ఇది కూడా అబాలిష్ చేయడం జరిగింది. అండ్ అన్టచబిలిటీ అండ్ బౌండెడ్ లేబర్. సో ఎవరైతే ఫ్యామిలీలో బౌండెడ్ లేబర్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఎప్పటికీ లేబర్గానే వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ సిస్టమ్స్ అన్నీ ఎవరు అబాలిష్ చేశారు, సో ఏ మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేశారు అనేదే ఈ సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ ఇన్ ఇండియా. సో దీని గురించి కూడా మనము ఇన్ డీటెయిల్డ్గా అయితే చర్చించుకుంటాము రానున్న క్లాసెస్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ద 6th పాయింట్ మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్. సో ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఈ ఇండియన్ నేషనల్ మూమెంట్ నుంచి అడగడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది మనకి 3 విభాగాలుగా విభజించబడింది. సో ఫస్ట్ వచ్చేసి మోడరేట్ ఎరా, సెకండ్ వచ్చేసి ఎక్స్ట్రీమిస్ట్ ఎరా, థర్డ్ వచ్చేసి గాంధీయన్ ఎరా. సో ఈ మోడరేట్ ఎరా ఏంటి, ఎక్స్ట్రీమిస్ట్ ఎరా ఏంటి, గాంధీయన్ ఎరా ఏంటి, ఇవన్నీ కూడా మనం క్లాసెస్లో చూసేద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మోడరేట్ ఎరా వచ్చేసి 1885 నుంచి 1905 వరకు జరిగింది. ఎక్స్ట్రీమిస్ట్ ఎరా వచ్చేసి 1905 నుంచి 1920 వరకు జరిగింది. అండ్ గాంధీయన్ ఎరా వచ్చేసి 1920 నుంచి 1947 వరకు గాంధీ మూమెంట్స్ అనేవి మనకి జరగడం జరిగింది. సో ఇది మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్. సో దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, సో వీళ్ళందరూ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బిపిన్ చంద్రపాల్ కావచ్చు, లాలా లజపత్ రాయ్ కావచ్చు, అండ్ గాంధీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు. సో వీళ్ళందరి గురించి కూడా మనము చర్చించుకుంటాము ఇండియన్ నేషనల్ మూమెంట్లో. అండ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించబడింది. సో 1885 నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో దాంట్లో మీటింగ్స్ ఏంటి, ఆ మీటింగ్స్లో ఏ ప్రతిపాదనలు జరిగాయి, మనం బ్రిటిష్ వారిని ఏ విధంగా ఎదిరించాము, సత్యాగ్రహ మూమెంట్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయ్యింది. సో ప్రతి ఒక్క టాపిక్ కూడా ద మెయిన్ బేసిక్ మేజర్ టాపిక్స్ అన్నీ కూడా ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఉండడం జరిగింది. జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ చూసుకోవచ్చు మీరు. సో ప్రతి ఒక్కటి, అండ్ సత్యాగ్రహ మూమెంట్స్ చూసుకోవచ్చు, అండ్ సాల్ట్ సత్యాగ్రహ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇండియన్ నేషనల్ మూమెంట్లో మనకి పొందుపరచడం జరిగింది. సో వీటన్నిటి గురించి కూడా మనము ఇన్ డీటెయిల్డ్గా అయితే చర్చించుకుంటాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ రాయ్స్. సో బేసికల్గా గవర్నర్ జనరల్స్ అనేవాళ్ళు ఎవరు అంటే
అప్పట్లో మనకి ప్రొవిన్సెస్ అనేవి ఉండేవి. ప్రొవిన్సెస్ అంటే ఇప్పుడు మనకి స్టేట్స్ ఏ విధంగా ఉన్నాయో అప్పుడు ప్రొవిన్సెస్ అంటాం. అంటే చిన్న చిన్నగా స్టేట్స్ అనేవి ఉండేవి. సో ఈ స్టేట్స్‌లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గవర్నర్ జనరల్స్‌ని నియమించేవాళ్ళు. సో ఇప్పుడు మనకి ఒక్కొక్క స్టేట్‌కి గవర్నర్ అనే వ్యక్తి ఏ విధంగా అయితే ఉన్నాడో సో అప్పట్లో ప్రొవిన్సెస్‌లో గవర్నర్ జనరల్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. సో ఈ యొక్క గవర్నర్ జనరల్స్ యొక్క పేరుని 1857లో మార్చడం జరిగింది వైస్‌రాయ్స్‌గా. సో ఎంతమంది హెడ్స్ ఉన్నారు, ఒక్కొక్క ప్రొవిన్సెస్‌కి ఎవరెవరు ఉన్నారు, సో ప్రతి ఒక్కటి మనము చర్చించుకుంటాము. సో ముందు మనకి ఏవైతే సోషల్ రిజైన్స్ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో సో అక్కడి నుంచే మనకి ప్రతి ఒక్క గవర్నర్ జనరల్ గురించి కూడా మనం తెలుసుకుంటూ వస్తాము. కానీ ఇన్ డీటెయిల్డ్‌గా ప్రతి ఒక్క గవర్నర్ జనరల్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లాస్ట్ టాపిక్‌లో. సో ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా ఉపయోగపడుతుంది మనం సపరేట్‌గా చదువుకోవడం వల్ల. సో గవర్నర్ జనరల్స్‌ని ఎప్పుడు పిలిచేవాళ్ళు అంటే 1773 నుంచి 1857 వరకు గవర్నర్ జనరల్స్ అని పిలిచేవాళ్ళు వాళ్ళని. సో దాని తర్వాత వాళ్ళ పేరు మార్చేసి వైస్‌రాయ్స్ అని పిలిచేవాళ్ళు. సో అప్పుడు 1857 నుంచి 1947 వరకు వైస్‌రాయ్స్ అని పిలిచేవాళ్ళు వీళ్ళని. సో వీళ్ళే మన ప్రొవిన్సెస్‌ని పరిపాలించేవాళ్ళు. సో ఏవైనా డీలింగ్స్ ఉన్నా సో ఇండియన్ రాజుల మధ్య సో డీలింగ్స్ అన్నీ కూడా కుదిరించుకునే వాళ్ళు వీళ్ళే. సో ఇది మనకి సిలబస్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి. సో ఈ సిలబస్ అనేది పూర్తిగా మీ మైండ్లో పెట్టుకోండి. సో మనం ప్రతి ఒక్క టాపిక్ అనేది ఇన్ డీటెయిల్గా చర్చించుకోబోతున్నాము. సో ఇవన్నీ కూడా నేను ఇన్ డీటెయిల్గా అయితే కవర్ చేస్తాను విత్ పిక్చర్స్తో సహా. సో ఇది మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ యొక్క సిలబస్. సో చూసుకుంటే మనం వెబ్సైట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా తెలుసు. సో ఆన్లైన్ కోచింగ్ అనేది మన యొక్క వెబ్సైట్లో లభిస్తుంది. సో మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా sureshacademy.in అనేది క్లిక్ చేస్తే సో మీకు ఏవేవైతే అవైలబుల్లో ఉన్నాయో అక్కడ మీకు అప్డేట్స్లో చూపిస్తుంది. సో ఇండియన్ పాలిటీ పూర్తి కోర్స్ అనేది మనం పొందుపరచడం జరిగింది ఫర్ జస్ట్ 599 రూపీస్కే. సో పూర్తి కోర్స్ అనేది చాలా తక్కువ ప్రైస్కి మనం అందించడం జరుగుతుంది. సో ఇది ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారో సో వీళ్ళకి ఇంగ్లీష్ టర్మినాలజీలో విత్ తెలుగు ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా అర్థం కావడం కోసం సో మనము చాలా బాగా ఈ యొక్క సిరీస్ అనేది చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంకా ఇండియన్ పాలిటీ అనేది మీరు చదువుకోలేదో సో ఇంకా ఇండియన్ పాలిటీ అనేది రివైజ్ చేయాలనుకుంటున్నారో సో మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇండియన్ పాలిటీ కోర్స్ అనేది. మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఏపీ బైఫర్కేషన్ కూడా పూర్తి క్లాస్ అనేవి మనం మన వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. సో మీరు ఎన్రోల్ అయ్యి సో దాంట్లో లాగిన్ అయిపోయి మీరు ఆ క్లాసెస్ పూర్తిగా చూడొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. సో అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.